సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు సహకరించినటువంటి వర్మకి పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ ఉందనేది కొంత ప్రచారం నడుస్తుంది. నిజంగా వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారికి గ్యాప్ వచ్చిందంటారా? ఈ గ్యాప్ సహకరిస్తే కనీసం గెలిచిన తర్వాత ఆయన సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు, గుర్తింపు లేదనేది ప్రధాన ఆరోపణ. ఎమ్మెల్సీ వస్తుందండి ఆయనకి, ఇవాళ రేపు మంత్రి పదవి కూడా వస్తుంది, అందులో ఆలోచన లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరో ముఖం తెలియని వాళ్ళను కూడా పిలిచి సాయాలు చేసే మనిషి. ఇవాళ పవన్ కళ్యాణ్ గెలుపులో అతి ముఖ్యుడు వర్మ గారు. అలాంటి వర్మకి అన్యాయం చేస్తే, చంద్రబాబు పవన్ కళ్యాణ్కి అన్యాయం చేస్తే ఎంత నేరమో, వర్మకి అన్యాయం చేసినా పవన్ కళ్యాణ్ది అంతే నేరం. అవునంటారా కాదంటారా? మీరు వెళ్ళటానికి కూడా లేకుండా రాష్ట్రం అంతా మీరు తిరుగుతుంటే మీకోసం రెస్పాన్సిబిలిటీ తీసుకుని అతని గెలుపుకి అతని కమ్యూనిటీని ఏ విధంగా నిలిపాడో చూడండి. 80-70 వేల మెజార్టీ ఏ విధంగా వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి. ఓటుకు ₹1,00,000 ఇచ్చి ఓటు వేయకపోయినా ఓటు వేసేసారని చెప్పి సింబల్స్ వేసేసి 17 కోట్ల రూపాయల మందుని మీరు అక్కడ 190,000 మంది ఉన్నటువంటి ఓటర్లకు పంపి చెయ్యని ఇది లేదు ఎక్కడ. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి వెళ్ళి అక్కడ ఉండి అడిగినోడికి అడిగినట్లు లక్షలు చూడండి ఎంత గుర్తింపు. పవన్ అనేవాడిని ఓడించాలి, పవన్ అనేవాడు అసెంబ్లీలో నాకు కనపడకూడదు. ఒకప్పుడు ఇదే పరిస్థితి గౌరవనీయులైన ఎన్టీ రామారావు గారు చేశారు. ప్రతిదానికి లెక్క డొక్క అడిగేటటువంటి రోషయ్య గారు అనేవాడు చీరాల్లో గెలవడానికి వీల్లేదని అడ్మినిస్ట్రేషన్ తెలిసినోడు, 17 సార్లు ఆర్థిక శాఖ మంత్రి చేసినోడు. వాడు వద్దురా బాబు, వాడు లేకుండా వాళ్ళ పార్టీలో 10 మంది గెలిచినా పర్వాలేదు, ఆ రోషయ్య అనేవాడు వద్దు అన్నట్టుగా అసెంబ్లీ గేటును కూడా దాటనివ్వనటువంటి ఆ పందాలోనే నువ్వు కానీ రోజా కానీ పెద్దిరెడ్డి కానీ వాడు కొడుకు వీడు కానీ మీరందరూ ఏం చేయగలిగారు? మంచిని ఎవరూ ఎక్కువ కాలం ఆపలేరండి. అది మండుతున్న నిప్పు పవన్ కళ్యాణ్, అది ఎవడ జేబులో వేసుకున్నా మండుద్ది. నీ నిజాయితీ ఇవాళ ఎంప్లాయీస్ని నోరు మూపిచ్చేసావు, రాజకీయ నాయకులు నోరు మూపిచ్చేసావు. మా పవన్ కళ్యాణ్ వచ్చాడని చెప్పి ఒక బండి ఇసుక తోలుకుంటాకి లేదు, ఒక చిన్న పైరు చేసుకుంటాకి లేదు, ఒక సెటిల్మెంట్ చేసుకుంటాకి లేదు. ఎలా బతుకుతారు సెకండ్ క్యాటరు? ఆల్రెడీ రాష్ట్రంలో సెటిల్మెంట్ బ్యాచ్ తయారైంది, అన్నీ అబద్ధాలు సార్, అన్నీ అబద్ధాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ దగ్గర వినండి లేదు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి రామ్మోహన్ ఆయుర్వేద గ్రంథాలయ సంస్థ స్థలాన్ని ఎక్కడో పులివెందులోళ్ళు వచ్చి ఆక్రమించుకుంటాకు చూశారు. 50-60% అయిపోయింది అది. ఆ పక్కన ఉన్న స్పార్క్ హోటల్లోనే కూర్చుని సెటిల్మెంట్. ఎక్కడ భూములు, ఎక్కడ కడప, ఎక్కడ పులివెందుల, ఎక్కడ జమ్మలమడుగు, ఏంటి సార్ ఇది? అదంతా ఎంతవరకు తెలుసు? మేము పబ్లిక్లో ఉంటాం, డెప్త్కి వెళ్ళే మనుషులం కాబట్టి మా దృష్టికి వచ్చినాయి. మేము ఎవరి మీద బ్లేమ్స్ వేయాలని కాదు, ఎలా పబ్లిక్ ఆస్తులు దోచుకోవాలనే కదా మీరు ఆ సివిల్ చట్టం తెచ్చింది. అదే కదా మీ మైండ్కి. పబ్లిక్ అంతా ఏమనుకున్నారో తెలుసా? రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేది పదే వైసీపీ ట్రోల్ చేస్తుంది. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటారా? దాని మీ అభిప్రాయం ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ దాన్ని కొనసాగిస్తారా లేదా శాంతిభద్రతతో కొనసాగిస్తారా? అసలు మీరు పవన్ కళ్యాణ్ కాదండి, డిప్యూటీ సీఎంని టార్గెట్ చేయండి, సీఎం కొడుకుని టార్గెట్ చేయండి. సీఎం చంద్రబాబు, సీఎం కొడుకు యువరాజు లోకేష్, మీరు ఆయన టార్గెట్ చేయకుండా అయినప్పటికి కూడా యువరాజు ఆయనే కదా. ఆ రోజేమో రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి అన్నారు, ఇవాళేమో రెడ్ బుక్ అంటున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలైందో లేదో, ఇవాళ 17 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు పక్కన ఉంటాం, అనేక భూముల విషయాల్లో మీ కుంభకోణాలు, అనేక మంది సాధారణ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కోట్లు సంపాదించుకోవడంలో మీ పాత్రలో తేట తెల్లంగా అక్కడ కనపడుతున్నాయి. అసలు ఈ రాజకీయ నాయకుల మీద ఐటీ దాడులు ఎందుకు ఉండవు? ఏ విధంగా బిఫోర్ ఎన్నికలు మీ ఆస్తి అంతా మీరు ఎన్నికల దీంట్లో పెట్టినటువంటి మ్యాండేట్లో మీరు ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఎందుకని మీరు మీ డబ్బులు మెన్షన్ చేయరు? చేసింది కాకుండా ఇవాళ ఏ విధంగా అక్రమంగా పెరిగిపోయినాయి, ఏ విధంగా కొనేశారు మీరు తీరా? ఒక ఎంప్లాయీ 15,000 లంచం తీసుకుంటే ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైలుకు పంపుతున్నారే. ఏ రాజకీయ నాయకులు అతీతులా? ఏది ఆడవాళ్ళ కొంపల్లో దూరటానికి అతీతులే, దోచుకుంటానికి అతీతులే, మీ ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేయటం అతీతులే. ఎవరుంటే వాళ్ళు సిఐ మనోడా కాదా, డిఎస్పీ మనోడా కాదా అని చెప్పి మేనేజ్ చేసి పబ్లిక్ వీడియో ఉన్నా ఆడియో ఉన్నా కానీ పబ్లిక్గా జరిగింది నరికింది కనపడుతున్నా కానీ కంప్లైంట్లు కట్టుకోకుండా ఎన్ని పెండింగ్లో పెట్టారండి? అది ఇక్కడ దాకా ఎందుకు? వాళ్ళ పార్టీ కార్యాలయం పగలగొడితే ఇప్పటివరకు కేసులు ఉన్నాయా? వీళ్ళు వచ్చిన తర్వాత మొన్న పెట్టారు లేట్ ఎఫ్ఐఆర్ కట్టి. 100% లేదండి. నిజంగా కూడా కక్ష సాధింపు అనేది ఒక జోగి రమేష్ మీద,
ఒక పేరు నాని మీద, ఒక అంబటి రాంబాబు మీద, గుడివాడ అమర్నాథ్ మీద, ఆడెవడో గంట అరగంట అని చెప్పి మాట్లాడాడే అనిల్ కుమార్ యాదవ్ గాడి మీద, వీళ్ళ మీద చెయ్యవలసిన అవసరం ఆవశ్యకత ఎంతో ఉంది. భూమి మీద ఆగల ఇదే పెద్దారెడ్డి ఎక్కడ తాడిపత్రిలో ఏమైపోయింది ఇవాళ? ఏమైపోయింది ఇవాళ? రాజు ఎవడో రెడ్డి ఎవడో, మనకు అధికారం ఉందనో, మన డిఎస్పీ ఉన్నాడనో, 10 మంది అన్నదమ్ములు ఉన్నామనో, మన పార్టీ ఉందనో ఇవాళ విర్రవిగితే రేపొద్దున తప్పదు. ఈ రెడ్ బుక్ కూడా అదే. రెడ్ బుక్ ఏంటి? తప్పు చేసిన వాళ్ళ మీద ఎంక్వైరీ అయ్యి ఏ నియోజకవర్గాల్లో నువ్వు తిరిగినప్పుడు పాదయాత్రలో నీ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని ఇట్ హాస్ దేర్ ద రీజన్, ఇట్ హాస్ దేర్ ద ఎవిడెన్స్. అదిగో ల్యాండ్, ఇదిగో ఈ విధంగా రాజకమల్ గారు ఆక్రమించారు, లేదా ముళ్ళపూడి నాగేశ్వరరావు ఆక్రమించారు. టేక్ ద యాక్షన్. ఎవరి దగ్గర కొన్నారు, ఎలా కొన్నారు, మీకు ఏ విధంగా వచ్చిందనేది. అసలు మీరు ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా రెడ్ బుక్, గ్రీన్ బుక్ లేదా మన రాజారెడ్డి రాజ్యాంగం కాదు, ఇక్కడ అనేకమైన అన్యాయాలు జరిగినాయి ప్రతి జిల్లాలో. ఆ జరిగినటువంటి 2019 నుంచి 2024 వరకు జరిగిన రిజిస్ట్రేషన్లో ఒక్కసారి తీయండి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు అతను, అతని ఆధార్ కార్డు ఏంటి, ఏ ఊరు అతను, కొన్నాడు, ఎన్ని ఎకరాలు కొన్నాడు, ఎంత పెట్టి కొన్నాడు, అమ్మిన వాళ్ళకి ప్రాపర్టీ వెళ్ళిందా లేదా ఏంటని ఒకసారి తీయండి. మీకే వస్తాయి. తీస్తున్నారుగా ఇప్పుడు కడప, కర్నూలు, లేదంటే అటు చూడండి పులివెందుల, గిలివెందుల, అటు తిరుపతిలో చూడండి హుండీలో జరిగిన అవకతవకలు. ఆడెవడో కింద కంతం కోడి స్పేర్ పెట్టుకుని ఆ కంతలో వేసుకుని 1500 కోట్లు సంపాదిస్తే, మీకు 150 కోట్లు గుడికిస్తే అది దాత కింద ఆడి పేరు రాసి మీ కమిటీ నిర్ణయం తీసుకుంటాకి. ఇప్పుడు మీరు దొంగతనం చేశారండి, మీరు దొంగతనం చేశారు. దొంగతనం చేసిన వాడి దగ్గర 1500 కోట్లు ఉన్నాయి. 1500 కోట్లు 150 కోట్లు మీకు ఇచ్చి సిఐకి, సిపికి, కమిషనర్కి ఇచ్చేసి అంతా మేనేజ్ చేసి, కమిటీకి కొంత ఇచ్చేసి, ఇదే సుబ్బారెడ్డికి కొంత ఇచ్చేసి మేనేజ్ చేసాడు. వాడిని దాత కింద మార్చారు. మీరేనండి, దాత కింద మార్చారు. ఎలా దాత అవుతాడు? ఆడు ఒక రాబరీ, ఒక దొంగ, ఒక థఫ్ట్ కేసు ముద్దాయి. ఏ విధంగా ఆడు దాత అవుతాడు? వెంకటేశ్వర స్వామి సొమ్ము దెబ్బి వెంకటేశ్వర స్వామికే నువ్వు దాతవా? నువ్వెంత, నీ బతుకెంత? ఒక చిన్న ఎంప్లాయీ అదే గుళ్ళో. ఇలాంటి చట్టాలు ఎట్ట తీసుకొచ్చారు? ఎలా జీవో తీసుకొచ్చారు మీరు? ఇలాంటి చట్టాలన్నింటినీ ఆ రోజు సచివాలయం మన అసెంబ్లీలో ఫర్నిచర్ అంతా తీసుకెళ్ళిపోయాడు కోడెల శివప్రసాద్ అని చెప్పి, వెళ్తే మళ్ళీ తిరిగి ఇచ్చేసాడు. అయినా అతను దొంగ అని చెప్పి అతను నేరం కట్టారా లేదా? అతను సూసైడ్ చేసుకునే వరకు కూడా మీరు అతన్ని బతకనిచ్చారండి. రాష్ట్రంలో త్వరలో నామినేటెడ్ పోస్టులు అయితే ప్రకటన జరుగుతుంది. నామినేటెడ్ పోస్టులో ముళ్ళపూడి నాగేశ్వరరావుని చూసుకోవచ్చు అంటారా? పార్టీ కింద సర్వీస్ చేశారు. నేను పార్టీకి ఎన్నికల ముందు నుంచి కూడా ఎన్డీఏ పార్టీకి సపోర్ట్ నేను బాణీయే తినిపించారు బలంగా. గత 3 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడ్డాను. నేను యాజ్ ఎ కాపు కమ్యూనిటీ నాయకుడిని, కాపు సంఘం నాయకుడిని. నా కాపుల్లో మార్పు తీసుకురావాలని చెప్పి పలానా చిన్న కులస్తులు కూడా మన తిడుతున్నారు. మనం వస్తుంటే ఇదివరకు మన నుంచి పక్కకు తప్పుకున్న వాళ్ళు ఇవాళ మనకు నాయకుడు లేడు. నిజంగా 6 లక్షల మంది ఉన్న విజయవాడ సిటీలో కాపుల్లో చెప్పుకోదగ్గ నాయకుడు లేడు. చెప్పుకోదగ్గ ఫాస్ట్ నాయకుడు. మేము కోరుకున్నది వంగవీటి మోహన్ రంగా అలాంటి నాయకుడిని కోరుకున్నాం. అలాంటి వాళ్ళు లేరు. అలాంటి వాళ్ళు రావాలని చెప్పి ఎవరన్నా వచ్చినా వాళ్ళకి మేము సహకరిస్తున్నాం. అట్లాగే ఒక కాపు నాయకుడిగా మనం మారవలసిన అవసరం ఉంది. 26% ఉన్న కాపులో ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక మైనార్టీ, ఒక ఎస్టీ 4 ఫ్యామిలీలతో దగ్గర అవ్వండి. వాళ్ళ కాళ్ళు పట్టుకుందాం, వాళ్ళ అవసరాలు తీరుద్దాం, వాళ్ళ ఓటు బ్యాంకు దాకా, పోలింగ్ బూతుల దాకా తీసుకెళ్ళి వాళ్ళ చేత ఓట్లు ఎంచుకుంటాం. 26% ఈ 4 ఫ్యామిలీల్లో ఉన్న 16 మంది. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు చిరంజీవి చెప్పినట్టు నువ్వు 3 సాయం చేయి, ఆ 3 ఇంకో 3 చేయమను, ఇంకో 3 చేయమని ఎలా చెప్పాడో అలా చెప్పుకుంటూ వెళ్ళి అనేక మార్పులు కోరుకుని అనేక మంది కాపు పెద్దలతో కూడా మన్ననలు పొంది నా వరకు నేను వన్ సైడ్ పదవి ఆశించుకోకుండా వెళుతున్నా. ఇప్పుడు నా వయసు 60 సంవత్సరాలు వచ్చేసినాయి. నేను మీరన్నట్టు నేను టీడీపీలో చేరలేదు, ఇదే జనసేనలో చేరలేదు. నేను వైఎస్ఆర్ పార్టీ నేనండి వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేశా. ఇదే వైఎస్ఆర్ పార్టీలో మొన్న నాకు బెదిరింపులు వచ్చినాయి. మంచి ఆఫర్ వచ్చింది, సజ్జల దగ్గర తీసుకెళ్ళి ఓ 10 లక్షలు ఇస్తాం, నీకు ఏ పదవి కావాలి చెప్పండి వేస్తామని. నేను ఏటికి అమ్ముడు పోలేదండి. పవన్ కళ్యాణ్ నిజాయితే మాకు ముఖ్యం. పవన్ కళ్యాణ్తో ఆయన ఒక వాయిస్ ఇవ్వటమే నాకు గొప్ప. ఇంతకు మించి నాకు ఏ పదవి అవసరంలా. ఇన్ కేసు ఇచ్చారనుకో నేను కాదన్ను. నేను ఆ సభ్యత్వం కూడా నాకు లేదు. నేను ఏ విధంగా అడుగుతానండి? నేను బయట ఉండే పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున 7 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ అయినటువంటి అమ్మిశెట్టి వాసుకి, పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్న వాళ్ళకి, అట్లాగే గద్దె రామ్మోహన్కి, అట్లాగే ఎంపీ గారికి కూడా, చిన్ని గారికి కూడా అందరికీ సహకరించాం. నా వరకు నేను అంతవరకే, కానీ నేను ఆశించి కాదండి.
ఒక్కొక్కడికి ఒక్కో పిచ్చి, ఒకడికి తిరగాలని, ఒకడికి అమ్మాయిలు పిచ్చి, ఒకటి సినిమాలు పిచ్చి, ఒకటి గుర్ర పందాలు పిచ్చి. నాకు మీడియా చూస్తే చెప్పాలని పిచ్చి.